చిన్నప్పుడు వంట ఎలా చేసేవాళ్ళు? కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు. అంటే దాంట్లో కట్టెలు ఉండేవా లేకపోతే ఇంకేమన్నా కూడా కట్టెలు, పిడకలు, చెక్క పొట్టు అన్నీ ఉండేవి. ఎన్ని ఉండేవి? లోపల బయట రెండు ఉండేవా? వంటింట్లో ఒకటి, బయట ఒకటి. ఇప్పుడు లోపల పెడితే పొగంతా వచ్చి పొగ పోవటానికి పొగ్గొట్టం ఉండేది. కళ్ళు మండేవా? మండేవి. అంటే పొగ్గొట్టంలో పోయినా సరే మండేవా కళ్ళు? పొగ పోతే పొయ్యి వెలిగితే పొగ ఉండదు, వెలగకపోతే పొగ వచ్చినప్పుడు మండేది అనమాట. అందుకని అది ఊదితే మంట వస్తుంది కదా. మరి వర్షాకాలంలో కంటిన్యూస్ గా వర్షాలు పడితే అలాగా వండేవారు? కుంపటి మీద ఉండేవారు, బొగ్గులు కుంపటి. బొగ్గులతో. అప్పుడు దేంట్లో ఉండేవారు? గిన్నెలు, ఇత్తడి గిన్నెలు. అంటే కుండల్లో ఉండేవారు? కుండల్లో కూడా ఉండేవారు. అప్పుడు మిక్సీలు ఇవన్నీ ఏం లేవు కదా. లేవు. మరి అప్పుడు ఎలాగా? రుబ్బురోలు, పచ్చళ్ళు అన్ని రుబ్బు రోట్లో రుబ్బేవారు. మసాలాలు అయ్యి ఇలాగ పట్టుకొని శనికాయలు అని ఉంటుంది దాని మీద ఉండేవారు. ఇప్పుడు దోశ పిండి అన్నీ కూడా రుబ్బు రోట్లోనే. అప్పుడు ఫ్రిడ్జ్లు అవన్నీ కూడా ఏం లేవు కదా. మరి ఫుడ్ ఎలా స్టోర్ చేసేవారు? స్టోర్ చేసుకోవటం ఏం లేదు, ఏ రోజు ఏ పూటకు ఆ పూట వండుకుని తినేవారు. అయితే అప్పుడు ఫుడ్ టేస్టీగా ఉందా, ఇప్పుడు ఫుడ్ టేస్టీగా ఉందా? ఇప్పుడు ఫుడ్ టేస్టీగా ఉంది. ఇప్పుడు ఎలా వండుతున్నావు? ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద వండుతున్నాం. ఇంకా స్టీల్ గిన్నెల్లో. అంటే అది ఈజీగా ఉందా? ఇదే ఈజీగా ఉంది, గ్యాస్ స్టవ్ మీదే ఈజీగా ఉంది. అప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు ఫుడ్ తిన్నప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు, లేకపోతే ఇప్పుడు తిన్నప్పుడు? అప్పుడు తిన్నప్పుడే స్ట్రాంగ్గా ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఈ రెండింటిని చూస్తే పాతకాలం ఫాలో అయిన పద్ధతుల వల్లే మనుషులు హెల్తీగా ఉన్నారు. అండ్ అప్పుడు కూర్చుని అవన్నీ రుబ్బు రోల్ మీద రుబ్బడం వల్ల ఎక్సర్సైజ్ ఉండేది. కానీ ఇప్పుడు మిక్సీలు ఇవన్నీ వచ్చాక ఏం ఎక్సర్సైజ్ ఉండట్లేదు. సో అప్పుడు ఆ కాలంలో ఫాలో అయిన పద్ధతులే మంచివని మా నాన్న చెప్పింది.